నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఓంకార ప్రణవ స్వరూపాన్ని జపిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, అలాగే స్వస్తిక్ గుర్తుకి ఉన్నటువంటి విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. దైవారాధనలో ఓంకార ప్రణవ స్వరూపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. అకారం, ఉకారం, మకారం ఈ మూడు అక్షరాలు కలిస్తే ఓంకారం ఏర్పడుతుంది. ఓంకారం అనేది బ్రహ్మ విష్ణు ఈశ్వర తత్వానికి సంకేతం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తి స్వరూపాలకు సంకేతం. అంటే త్రిమూర్తుల శక్తి స్వరూపంగా, అమ్మవారి శక్తి స్వరూపంగా ఓంకారం సృష్టిలో ఆవిర్భవించింది. అందుకే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటూ వేదాలు వివరించాయి. అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే ఓంకారం రూపంలో వ్యక్తమవుతూ ఉంటుంది. తస్య ప్రణవవాచక అంటుంది వేదం. అంటే ఓంకార ప్రణవాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళందరూ కూడా సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఓంకారాన్ని జపించినప్పుడు ఓం అని జపిస్తూ ఉన్నప్పుడు అది సూక్ష్మంగా అంతమైపోయేటప్పుడు వచ్చే శబ్దాన్ని నాదం అంటారు. ఆ నాదంలో కూడా సకల దేవతల శక్తి ఉంటుంది. అందుకే ఎవరైతే అనునిత్యము 15 నిమిషాల పాటు ఓంకారాన్ని నాభి నుండి వచ్చే విధంగా జపిస్తూ ఉంటారో వాళ్ళకి అన్ని రకాలైన అనారోగ్య సమస్యలు కూడా నివారించబడతాయి. రక్త ప్రసరణ సరైన స్థితిలో ఉండటానికి, ఊపిరితిత్తులు వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి, కిడ్నీలు చక్కగా పనిచేయటానికి, శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాలైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని శరీరంలో చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవటానికి సకల దేవతా స్వరూపంగా సృష్టిలో ఉన్నటువంటి సర్వశక్తుల సమ్మిళితంగా ప్రతి ఒక్కరూ కూడా ఓంకార ధ్యానం చేయాలి. అనోరణీయాన్ మహతో మహీయాన్ అని శృతి తెలిపినట్లుగా అణువులన్నీ కలిసి ఒక విగ్రహ రూపంలో ఏర్పడినప్పుడు మనం పరమాత్మను ఏ విధంగా అయితే దర్శిస్తామో ఆ పరమాత్మతత్వం మొత్తం కూడా ఒక ఓంకార ప్రణవ స్వరూపంలో ఉంటుందని వేదాలన్నీ వర్ణించాయి. ఓంకారాన్ని జపించడంతో పాటుగా నిత్య జీవితంలో స్వస్తిక్ గుర్తుకి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. స్వస్తిక్ గురించి మనకి శాస్త్రాల్లో ఏం వివరించారంటే స్వస్తి క్షేమ కార్యేతు కథయతి ఇది స్వస్తిక్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే స్వస్తిక్ అంటే స్వస్తి ఆశీర్వాదము, క్షేమము, మంగళము, పుణ్యము కలిగించేది అని అర్థమని మనకి ఈ శాస్త్ర ప్రమాణం తెలియజేస్తుంది. స్వస్తిక్ అంటే దీర్ఘాయువు అని వేదాలలో వివరించారు. ఇది వేద వాక్కు. అంటే ఎక్కడైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో ఆ గృహంలో ప్రతి ఒక్కరికి కూడా దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. వాల్మీకి రామాయణంలో నిషధరాజు తన పడవ మీద స్వస్తిక్ జెండా ఎగరవేశాడని కూడా పురాణాల్లో వివరించారు. మంగళకరమైనటువంటి ఈ స్వస్తిక్ చిహ్నము సమస్త కర్మ విజ్ఞానానికి ఆధారమని ధర్మశాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. అసలు సృష్టి యొక్క గుర్తుగా స్వస్తిక్ చిహ్నాన్ని తెలుపుతారు. ఈ స్వస్తిక్ గుర్తును మనం పరిశీలిస్తే ఈ స్వస్తిక్ గుర్తుకి 4 భుజాలు, 4 దిక్కులు ఉంటాయి. ఈ 4 భుజాలు కూడా 4 శుభ లక్షణాలను తెలియజేస్తాయని పురాణాల్లో వివరించారు. ఓంకారంలో లాగే స్వస్తిక్లో కూడా సృష్టి, స్థితి, లయ ఈ 3 శక్తులు దాగి ఉన్నాయి. స్వస్తిక్ గుర్తును గృహంలో ఏర్పాటు చేసుకుందాం. ఓంకార ప్రణవ స్వరూపాన్ని జపిస్తూ మనలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకుందాం. రేపటి శుభయోగం శీర్షికన సనాతన సంస్కృతి సంప్రదాయాలలో యజ్ఞాలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటో, వేద ప్రమాణంగా యజ్ఞయాగాదులలో ఉన్నటువంటి వైభవం ఏంటో స్మరించుకుందాం. నమస్కారం. రావణాసురుంటే సామాన్యుడు కాడు. ఏనాటి కాలం వాడు మహాప్రతాపవంతుడు, తపోబల సంపన్నుడు. దానికి తోడు ఆయన తమ్ముడు గారు పడుకున్నాడు కనుక కొందరు బ్రతికిపోయారు, కానీ లేస్తే ఎవడు మిగులుతాడండి? కుంభకర్ణుడు. ఆయన పుత్రుడు ఉన్నాడు మేఘనాథుడు. ఆ మేఘనాథుడికి ఇంద్రజిత్ అని పేరు. ఎందువల్ల పేరు వచ్చిందయ్యా అంటే ఇంద్రుడు ఒకసారి రావణుణ్ణి బంధిస్తే ఈయన ఇంద్రుణ్ణి ఓడించి రావణుణ్ణి విడిపించాట. అందుకు ఆయన పేరు అప్పటి నుంచి అసలు పేరు చాలామంది మర్చిపోయారు, ఇంద్రజిత్. వాడికి స్వయం సిద్ధంగా ఉన్నటువంటి బలంతో పాటు వివిధ అస్త్రశస్త్ర సంపత్తో పాటు వాడికి అనేక రకములైన యాగాల ద్వారా
మారణములు చేయగలిగిన శక్తులు కూడా ఉన్నాయి. అటువంటి మాయావి. ఇలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ రామచంద్రమూర్తి ముందు ఎటువంటి శత్రువైనా అణిగిపోవలసినదే. ఈ యుద్ధం రకరకాల జరిగింది. ఇక్కడ విశేషించి తులసీదాసు ప్రత్యేకంగా ఏమీ చెప్పినది లేదు. ఇతర రామాయణాల్లో ఉన్నటువంటి యుద్ధగాథని వర్ణించాడు గనక అందులో కుంభకర్ణుని రామచంద్రమూర్తి వధించిన తీరు చాలా విశేషంగా చూపిస్తూ కరసారంగ సాజికటి బాధ హరిదళ దళన చలే రఘునాథ ప్రథమ కిన్హి ప్రభు ధనుష టకోరా రిపుదళ బధిర్ భయఘుసుని సోరా సత్య సందు చాడే సరులచ్చ కాల సర్పజను జలే సపచ్చ జగతగ చలే విపుల నారాచ లగే కటన భట బికట పిశాచ కటగి చరణ ఉర శిర భుజదండ బహుతకు బీరు హోగి సతఖండ ఘుర్మి ఘుర్మి ఘాయల మహి పరహి హుటి సంభారి సుబటుపుని లరహి లాగత బాన జలదిజిమి గాజహి బహుతక దేకి కఠిన సరుభాజహి రుండ ప్రచండ ముండ బినుధావహి ధరు మారు మారు ధుని గావహి. చూసారా, ఒకే ఛందస్సు ఆ చౌపాయిని ఎంత మృదువుగా నడిపాడో ఇందాకటి వరకు. ఇక్కడికి వచ్చినప్పుడు దానిలో ప్రతాపాన్ని చూపించాడు. కవి అంటే అలా ఉండాలండి ఇక్కడ. కానీ కనబడిందా లేదా రాముడి ప్రతాపం? ఆ శబ్ద జాలంలో రాముణ్ణి వినిపింపజేశాడు, కనిపింపజేశాడు తులసీదాస్. అటువంటి కవితా రససిద్ధిని పొందిన ఆ మహాత్మునికి నమస్కారం చేసుకున్నాం. రామచంద్రమూర్తి ముందుగా ధనుష్ఠంకారం చేశాడు, అంటే వింటినారి మీటాడు. ఆ చప్పుడికి రాక్షసుల చెవులు దిమ్మిళ్ళెక్కి చెవిటి వాళ్ళు అయిపోయారు. ఆ తర్వాత బాణ పరంపర ఎలా వస్తున్నదంటే పుట్టలోంచి ఒక పాము రావడం కనబడుతుంది, కానీ ధనుస్సు నుంచి లక్షల కొలది కాలసర్పాలు వస్తున్నట్టుగా కనబడింది. వచ్చిన సర్పాలన్నీ రాక్షసుల ప్రాణాలు తాగేస్తున్నాయి, అంత తీవ్రంగా వస్తున్నాయి. పైగా రాక్షస యోధులను ముక్కలు చెక్కలు చేసి పడివేస్తూ ఉన్నాయి. పైగా పరిగెడుతున్నారు రాక్షసులు దాన్ని తప్పించుకోవాలని. కానీ రామబాణం నుంచి ఒక్కరు తప్పించుకోలేరు. అలా విజృంభించి కుంభకర్ణుని సంహరించాడు. ఆ తర్వాత అంతకు మునుపు ఇంద్రజిత్తు మాయా నికుంభల యాగం చేస్తే లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి అనుగ్రహం చేత ఇంద్రజిత్తుని సంహరింపజేశాడు. ఇలా అనేక మంది రాక్షస వీరులు సంహరింపబడుతూ ఉండగా హనుమదాది వీరులు విజృంభిస్తూ ఉంటే రావణవధ ప్రత్యేకం. రావణుడు కూడా మహామాయావి. ఉన్న బలం చాలక తపోబలంతో పాటు మాయాబలం ఉపయోగించడానికి యజ్ఞం చేస్తూ ఉంటే వానర వీరులు వెళ్ళి ఆ యజ్ఞాన్ని భంగం చేశారు. ఎందుకంటే ఆ మాయా యజ్ఞం కానీ సఫలమైతే వాడినెవరూ ఓడించలేరు. తర్వాత రావణునితో యుద్ధం చాలా విశేషంగా జరిగింది. అప్పుడు అంతవరకు కేవలం నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్న రామచంద్రమూర్తిని చూసి ఇంద్రుడు ప్రత్యేకించి రథాన్ని పంపించాడు. మరి అంతవరకు రాముడు నేల మీద ఉన్నాడా అంటే నేల మీద ఉండి యుద్ధం చేస్తుంటే హనుమంతుడు ఊరుకోలేదు. స్వామి నేనే నీకు రథాన్ని అన్నాడు మహానుభావుడు. ఇక్కడ పైగా అవతల శత్రువు రథం ముక్కలయ్యే అవకాశం ఉంది, కానీ నీ రథమైన నేను ఎప్పుడూ ముక్కలు కాదు, నన్ను ఎవడు దెబ్బ కొట్టలేడు, కూర్చోబయ్యా అన్నట్ట. ఇప్పుడు రామచంద్రమూర్తి మందహాసం చేసి హనుమంతుడి భుజం తట్టి కూర్చున్నాడండి. ఒక్కసారి ఆ దృశ్యాన్ని చూద్దామా మనందరం? ధ్యానించండి, చాలా గొప్పది. కనకక్ష్మాధరమందు నీల నవ మేఘంబోయనంఠీవిగా హనుమద్వీర భుజంబుపై వెలిగి ఘోరాకార దైతేయులన్ దునుమంగాజను నీదుమూర్తి మనమందున్ జయమై జూచితిన్ ఘన సద్భక్తియ నిన్ను ఎత్తు కళకాగా రామచంద్ర ప్రభు. మేరుపర్వతం అంటే బంగారు కొండ. ఆ బంగారు కొండ శిఖరం పైన నల్లని మబ్బు పడితే ఎలా ఉంటుందో బంగారు కొండ లాంటి హనుమంతుడి భుజం పైన నీలమేఘంలా ప్రకాశిస్తున్నాడు రామచంద్రమూర్తి. మేఘం నుంచి వాన పడుతుంది, ఆ రామమేఘం నుంచి బాణాల వాన కురిసిందండి. దీన్ని బట్టి చూస్తుంటే భక్తొక్కటే భగవంతుడిని ఎత్తుకోగలదు అని తెలుస్తున్నది. అందుకే రావణుడు విజృంభించి శక్తి అనే ఆయుధాన్ని కొట్టగానే లక్ష్మణస్వామి మూర్ఛపోతాడు. ఎత్తుకు తీసుకుపోదామనుకుంటాడు రావణాసురుడు. కానీ హనుమ వచ్చి రావణుడు గుండె మీద ఒక గుద్దు గుద్దుతాడు. ఎందుకంటే రావణుడు ఎంత ప్రయత్నించినా ఎత్తలేకపోతాడు లక్ష్మణుడిని 20 చేతులతో. అప్పుడు హనుమంతుడు వచ్చి ఒక్క గుద్దు గుద్దుతాడు. దానితోనే రావణుడి ముఖరంధ్రాల నుంచి నెత్తురు వస్తుంది. అలా కొడతాడు ఆయన. అంటే గుండె మీద కొడితే అక్కడ వచ్చింది నెత్తురు. అలా కొట్టడం హనుమంతుడికి తెలుసు. వెనక్కబడి మూర్ఛపోయాడు రావణాసురుడు. సులభంగా లక్ష్మణస్వామిని ఎత్తుకు తెచ్చేశాడు ఆంజనేయ స్వామి వారు. ఎందుకయ్యా అంటే భక్తొక్కటే భగవంతుడిని ఎత్తుకోగలదు, అహంకారం ఈశ్వరుని గ్రహించలేదు. ఇది కూడా తెలుసుకోమంటాడు వాల్మీకి సూచనగా. ఆ మాటనే అందించాడు
తులసీదాసు కూడా. ఈ విధంగా యుద్ధంలో హనుమంతుడి దెబ్బతోనే సగం దెబ్బతిన్నటువంటి రావణుడు ఏదోలో ఓపిక తెచ్చుకుని మళ్ళీ పుంజుకుని యుద్ధానికి వచ్చినప్పుడు రామచంద్రమూర్తి చివరికి లోకక్షేమానికై అద్భుతమైన బ్రహ్మాస్త్రంతో ఇంద్రుడు పంపిన మాతలి సారథిగా కలిగిన దివ్యరథాన్నెక్కి రావణునితో యుద్ధం చేసి ఆ మహానుభావుడు బ్రహ్మాస్త్రంతో రావణుని సంహరించాడు. దేవతలు కుసుమవాన కురిపించారు. రామచంద్రమూర్తి ఎందుకు అవతరించాడో ఆ రావణ సంహారం జరిగింది. జై శ్రీరామ్. రావణవధ జరిగిన తర్వాత మందోదరి వచ్చి విలపిస్తుంది, రావణ నీకు ఎంత చెప్పాను, రాముడితో పెట్టుకోకని, మొత్తం దెబ్బతిన్నది కదయ్యా అని దుఃఖిస్తుంది. రామచంద్రమూర్తి ఓదార్చుతాడు. ఆ తర్వాత విభీషణుడు చెయ్యవలసినటువంటి రావణునికి చెయ్యవలసిన ఔర్ధ్వదైహిక క్రియలన్నీ పూర్తి చేశాడు. ఆ తర్వాత విభీషణుడు హనుమంతుడు కలిసి సీతమ్మకి వార్తను చెప్పిన తర్వాత విభీషణుడు అమ్మవారు బయలుదేరడానికి పల్లకి మొదలైన సిద్ధం చేశాడు. హనుమంతుడు అమ్మవారితో చెప్పి, అమ్మ రామచంద్రమూర్తి విజయం సాధించాడు, నిన్ను రమ్మన్నాడు అని చెప్పగానే సీతమ్మ ఆ విధంగా పల్లకీలో వచ్చి దిగి రామచంద్రమూర్తి వద్దకు వస్తూ ఉండగా అనేక మంది దూరం వెళ్ళబోతారు. అప్పుడు రాముడు అందరూ ఇక్కడే ఉండండి అని చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు నేను సీతమ్మతో మాట్లాడే మాటలు అందరూ వినాలి అని చెప్పి సీతమ్మ విషయంలో రామచంద్రమూర్తి పరీక్షించకుండా తీసుకువెళితే లోకంలో అపవాదు వస్తుంది గనక, అంతేగాని రాముడికి శంక లేదు, అనుమానము లేదు. సీతమ్మ విషయంలో రాముడు పరిపూర్ణమైన విశ్వాసం కలవాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రాముడు అమ్మవారిని అగ్నిలోకి వెళ్ళమని చెప్పలేదు, అదేవిధంగా రాముడు శంకించలేదు. కానీ ఆయన రాజైన వాడు లోకనింద రాకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత పాలకుడికి చాలా అవసరం. లేకపోతే ఆయనే అలా చేసేది కదా, ఎవరైనా అలా చేయవచ్చు అంటుంది లోకం. అందుకే పాలకుడు ధర్మంగా ఉండడమే కాదు, ధర్మంగా కనబడాలి కూడా. ఇది చాలా బాధ్యత. అంత శుద్ధమైన రాజన్యులు పాలించిన భారతదేశం, అటువంటి శుద్ధమైన రాజర్షులు సూర్యవంశ చక్రవర్తులు, అలాంటి దివ్యవంశానికి చెందినవాడు రామచంద్రమూర్తి. అందుకే రాజధర్మాన్ని అనుసరించి సర్వసాక్షి అయిన రాముడు ఆమె యొక్క పవిత్రతని ప్రకటించాలనుకున్నాడు. ఇదే చక్కగా చెప్పాడు తులసీదాస్. రామచంద్రమూర్తికి ఎప్పుడూ సీతమ్మ మీద అనుమానం లేదు. సీతమ్మ పవిత్రత ఏమిటో ఆయనకు తెలుసు. అది రుజువు కావడానికి మహానుభావుడు ఇక్కడ సీతా ప్రథమ అనులు మహి రాఖీ ప్రకటికిన్ హిచగ అంతర సాఖి. ఈ మాట చాలా గొప్పగా చెప్పాడు. అంతర సాఖి అంటే సర్వజీవుల హృదయంలో అంత సాక్షిగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి, సర్వసాక్షి అయినటువంటి వాడు అమ్మ గొప్పతనం తెలియబడడానికై మాట్లాడాడు. అప్పుడు ఆ శంకాపూర్వకంగా మాట్లాడినట్లుగా రాముడు సంభాషించాక సీతమ్మ రామహృదయాన్ని అర్థం చేసుకుని లక్ష్మణ హనుమదాదులకు చెప్పి అగ్నిని రగిల్చి దానిలో ఆమె ప్రవేశిస్తూ ఉండగా గొప్ప మాట చెప్పాడు. ఇక్కడ వాల్మీకి రామాయణం కంటే ఒక భిన్నమైన ఇతివృత్తాన్ని తులసీదాసు చెప్తున్నాడు. మనం తులసీదాసు ప్రత్యేకత కదా చెప్తున్నాం. సీతా ప్రథమ అనులు మహు రాఖీ ఇక్కడ చెప్పాడు రహస్యం. అంటే రావణాసురుడు సీతమ్మను అపహరించాలని ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ నిజానికి అసలు సీతమ్మ తన రూపాన్ని అంతర్ధానం చేసిందని, ఆ అసలు సీతామహాలక్ష్మి నుంచి ఒక ఛాయా సీత ఆవిర్భవించింది, మాయా సీత. అసలు సీత అగ్నిహోత్రుడి వద్ద ఉన్నది. ఈ మాయాసీతనే రావణాసురుడు తీసుకువెళ్ళాడు, లేకపోతే అసలు సీతను ముట్టుకోగలడా? ఈ మాయాసీతను మాత్రమే తీసుకువెళ్ళాడు. తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మాయాసీత వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎందులోంచి వచ్చిందో అందులోకి వెళ్ళిపోవాలి. ఎందులోంచి వచ్చింది? అసలు సీతలోంచి వచ్చింది. అసలు సీత ఎక్కడుంది? అగ్నిహోత్రుని దగ్గర. అందుకు ఈ మాయాసీత అగ్నిలో ప్రవేశించి అసలు సీతలోకి వెళ్ళిపోయింది. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ
సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:33. తిథి పంచమి మధ్యాహ్నం 1:22 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 1:32 వరకు. వర్జం ఉదయం 9:21 నుంచి 11:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:51 నుంచి 7:33 వరకు. అమృతకాలం రాత్రి 8:09 నుంచి 9:56 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3:25. నేటి విశేషం శనివారం. శనివారం రోజున మనం ఆంజనేయ స్వామికి సింధూరంతోనూ తమలపాకులతోనూ పూజ చేసి అప్పాలు నివేదన చేసి వడమాల సమర్పించడం ద్వారా, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం ద్వారా చక్కగా శని దోషాలను తొలగించుకోవడంతో పాటు విజయాలను కూడా సాధించగలుగుతాం. అలాగే పిల్లల్లో కొంచెం అల్లరితనం మొదలైనటువంటి ఉన్నప్పుడు కూడా వారికి ఈ ప్రదక్షిణాలు అలవాటు చేసినట్లయితే, ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు లేదా హనుమాన్ చాలీసా పారాయణ అలవాటు చేసినట్లయితే ఆ హనుమంతుని యొక్క స్మరణ ద్వారా బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగిత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. నిజంగా విద్యార్థులకు కావలసినటువంటి సకల లక్షణాలు బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, భయం లేకపోవడము, రోగం లేకపోవడము ఇవన్నీ కూడా చక్కగా సిద్ధిస్తాయి. ఈశ్వరునకు 1.5 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, అలాగే 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, చీమలకు కాసిన నూకలు వేయడం, పక్షులకు కాసిన గింజలు వేయడం, ఆవులకు కాసిన గడ్డి వేయడం, అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, ఇంకా విశేషించి వృద్ధులకు సేవ చేయడం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ చేయడం. ఇంట్లో పెద్దవాళ్ళు లేరనుకోండి, అప్పుడు వృద్ధాశ్రమానికి వెళ్ళైనా అక్కడ ఉన్నటువంటి వారికి సేవ చేయడం, అలాగే వాళ్ళకి ఏదైనా మందులు కావాలంటే కొనివ్వడం. ఇలాంటి చర్యల ద్వారా శని దోషాన్ని పూర్తిగా మనం జయించవచ్చు. శనికి సేవ చాలా చాలా ఇష్టం, వృద్ధ సేవ. అందువలన వృద్ధులను సేవించుకోవడం చాలా మంచిది. నేటి ఆణిమత్యం. అంతులేని దుఃఖాలను అందించే విషమ పరిస్థితులే మహాత్ములకు వికాసవాదం నేర్పించే విద్యాలయాలు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గోవింద గోవింద అంటూ శనివారం నాడు ఆ కలియుగ వాసుని మనం స్మరణ చేస్తున్నాం. ఆ గోవింద నామంలో గోవు యొక్క శబ్దం నిక్షిప్తమై ఉన్నది. అందుకనే లక్ష్మీ అష్టోత్తరంలో కూడా సురభ్యై నమః అని చెప్పేసి నామాన్ని మనం పఠనం చేస్తూ ఉంటాం. సురభి అంటే దివ్యధేనువు అని చెప్పేసి అర్థం అన్నమాట. గోవు లేక గోమాత అని కూడా అర్థం వస్తుంది. ఈ తల్లి నుంచే గోశక్తి అనేటువంటిది ఉద్భవించింది. పాలు, గోమయాదులు కూడా యజ్ఞ ద్రవ్యాలుగా, పోషకాలుగా మనలందరినీ కూడాను ఆదుకుంటూ ఉన్నాయి. గోమాత ప్రసాదించేటువంటి వరాలు ఇవన్నీ కూడా. కాబట్టి గోవుల్లో లక్ష్మీదేవిని దర్శించి పూజించటం అనేది మన ప్రాచీన సంప్రదాయం. గోవులకు అధిష్టాతృదేవి. గోవులను చాలా విశేషంగాను, ఆజ్యురాలుగాను, కన్నతల్లిగా,
గోవుల్లోకెల్లా ప్రధానురాలుగా సురభీదేవి ప్రథమంగా ఆవిర్భవించింది కాబట్టే ఇది దేవీ రూపంగా భావన చేస్తాం. అటువంటి దేవీ రూపంలో ఉన్నటువంటి గోవుల పట్ల గోవిందుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. అందుకనే కృష్ణ పరమాత్మను గోవుతో కూడి వేణువుతో ఉన్నటువంటి చిత్రపటం మనకు మనస్సుకు ఆనందాన్ని కలిగించడమే కాదు, ఆ గోవిందునికి ప్రీతివంతమైన ప్రభావాన్ని కలిగిస్తూ మనకు సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది. అందుకే గోవిందనామాలు శనివారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానం చేసినట్లయితే, గోసేవ చేసినట్లయితే గోవిందుడు తన దివ్యవంతమైన దివ్యానుగ్రహతత్వాన్ని ప్రసాదింపజేసి తీరతాడు. మన జీవిత ఆరాట పోరాట వ్యవస్థలో సంభవించేటువంటి ఉపద్రవాలన్నింటినీ కూడాను తొలగింపచేస్తాడు ఆ గోవిందుడు. గోమాత సేవతో కూడిన తత్వాన్ని మనం గనక అర్థం చేసుకున్నట్టయితే, ఎవరైతే నిత్యం గోపూజ చేస్తూ ఆ గోవిందుడికి ఇష్టమైనటువంటి గోమాత కదా అని భావన చేస్తూ మనం గోవుల యొక్క సంరక్షణ కోసం కృషి చేసినట్లయితే ఆ కలియుగవాసుడైనటువంటి గోవిందుడు మనకు అష్టైశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఏషా ధృతి, ఆ పట్టుదలతో ప్రతిజ్ఞ చేసి ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి ఎగిరేటప్పటికి ఊరు వేగోద్ధత వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం సబంధుమివ బాంధవాహ. ఆయన ఒక్కసారి సముద్రం మీదకి ఏటవాలుగా తెల్లవారుజాము కాలంలో ఎగిరితే కొన్ని వందల సంవత్సరముల నుంచి ఆ పర్వతం మీద పెరుగుతున్నటువంటి మహావృక్షములు కూడా కూకటి వేళ్లతో సహా పెకలింపబడి ఆయన తొడల వేగానికి ఆయనతో పాటుగా వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తరువాత ఇక ఆ వేగంతో వెళ్ళలేక సముద్రంలో పడిపోయాయి. చిన్న చిన్న చెట్లు చాలా దూరం వెళ్ళాయి. ఆ వెళ్ళడం ఎలా ఉందంటే, ముఖ్యమైనటువంటి బంధువులు దూర ప్రదేశానికి ప్రయాణం చేస్తుంటే అనుగమించి కొంత దూరం వెళ్ళి వీడ్కోలు పలికి వెనక్కి వస్తున్నటువంటి బంధువుల సమూహమా అన్నట్లుందిట. మహారాజుని అనుగమించి మహారాజు వెంట వెడుతున్నటువంటి సైన్యమా అన్నట్టుగా ఉందిట. ఒక దాంట్లో నిర్బంధం, ఒక దాంట్లో ఐచ్ఛికం. బంధువులు వెళ్ళేటప్పుడు స్వచ్ఛందంగా వెడతారు, సైన్యం వెళ్ళేటప్పుడు రాజుని అనుగమించాలి, రాజాజ్ఞ. ఎలా వెడతారో అలా వెడుతున్నారు. అలా వెళ్ళి ఆ చెట్లన్నీ కూడా బరువైనటువంటి చెట్లు ముందు పడిపోయాయి, తేలికైన చెట్లు చాలా దూరం హనుమతో పాటు వెళ్ళాయి. ఇన్ని చెట్లు ఏకకాలంలో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళిపోతుంటే ఈ చెట్లకున్నటువంటి పువ్వులన్నీ కూడా పడిపోతే స్వామి శరీరం నిండా ఎక్కడ చూసినా పువ్వులు, ఆకులు, మొగ్గలు అలంకృతమైపోయాయి. అలంకృతమైపోతే ఆయన ఎలా ఉన్నారంటే, మెరుపులతో కూడుకున్నటువంటి మేఘం ఆకాశంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఆ పువ్వులన్నీ కూడా సముద్రంలో పడ్డాయి. ఆ సముద్రంలో పడినప్పుడు ఆ సముద్రం అంతా పువ్వులతో కూడి నక్షత్రములతో కూడుకున్న ఆకాశం భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో సముద్రం అలా ఉంది. అంత వేగంతో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ గాలి ఆయన యొక్క బాహుమూలములలోంచి అంటే సంకలలోంచి వెనక్కి వెడుతున్నప్పుడు విచిత్రమైనటువంటి రవం చేస్తోంది. యథేచ్ఛగా ఆకాశంలో వెళ్ళిపోతూ పిబన్నివ బభౌచాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసు రివచాకాశం దదృశేష మహాకపి. ఆయన ఆ వెడుతున్నప్పుడు ఎలా ఉందంటే, ఇలా పైకి చూస్తే మెరుపుల ముద్ద వెళ్ళిపోతున్నట్టుగా ఆకాశాన్ని ఎవరో తాగేస్తున్నారా అన్నట్టుగా ఉంది. ఆయన వెడుతున్నంతసేపు ఎంత దూరం ఆయన ప్రయాణం చేస్తే అంత దూరం సముద్రం చాప చుట్టినట్టు పైకి లేచి ఆయన శరీరం అలా వెళ్ళిపోగానే ఆయనకి తగులుతోందా అన్నట్టుగా పైకి లేచి విరిగి కెరటం పడిపోతోంది. అలా సముద్రం పైకి లేచిపోయి సంక్షోభాన్ని చెందుతోంది. పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి, కెరటాలన్నీ కదిలిపోతున్నాయి, సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులన్నీ క్షోభ చెందాయి.
ఒక పక్క మేఘమండలాన్ని చీల్చుకుంటూ మేఘాలలోకి వెడుతూ బయటికి వస్తూ తొంగి చూస్తూ చంద్రుడు ప్రయాణిస్తున్నాడా అన్నట్టుగా వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు సంధ్యాయా సమవిస్పృష్టం యథాతత్ సూర్యమండలం ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమా బభౌ. ముందు నుంచి చూస్తే ఎర్రటి ముఖం, పగడాల ముద్దలా ఉన్నటువంటి ఎర్రటి మూతి, వెనకాల చూస్తే గైరికాది ధాతువులతో ఉన్నటువంటి పర్వతం బద్దలైతే జేగురు రంగులో ఎలా ఉంటుందో అటువంటి పృష్ఠభాగం. ఆ తోక చూస్తే ఇలా స్తంభంలా నిలబెట్టారు. ఇంద్రధ్వజానికి పూజ చేసినప్పుడు ఇంద్రధ్వజాన్ని ఎలా నిలబెడతారో అలా నిలబెట్టారు. అప్పుడప్పుడు ఆ తోకని ఉంచి విసురుతున్నారు. అది ఎలా ఉందంటే గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ ఒక పావుని నోట కరచుకుని వెడుతున్నప్పుడు అది గింజుకుంటే ఎలా ఉంటుందో ఆ తోక తిరగడం అలా ఉంది. ఒక్కొక్కసారి ఆ తోకని ఇలా ఉంచి తల మీద పెడుతున్నారు. ఆకాశంలో ఒక పెద్ద ఇంద్రధనస్సు ఏర్పడిందా అన్నట్టుగా ఉంది. ఆయన అలా వెడుతుంటే దూరం నుంచి ముందు నుంచి చూస్తే ఎలా ఉన్నారంటే పిబన్నివ భబౌచాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసు రివచాకాశం దదృశేష మహాకపి. ఆ దూరం నుంచి పర్వతస్థా వివానలౌ, ఆ రెండు కళ్ళు కూడా ఎక్కడో పర్వతంలో చీకటిగా ఉన్న చోట రెండు నెగళ్ళు వేస్తే ఆ రెండు నెగళ్ళు రెండు అగ్నిహోత్రాలు రగులుతుంటే ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటాయో పచ్చగా ఉన్నటువంటి ఆయన కళ్ళు అలా ఉన్నాయి. అలా వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు అకస్మాత్తుగా సముద్ర జలాలన్నీ కూడా ఇలా చాప చుట్టినట్టు పైకి లేచి పడిపోతుంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఒక్కసారి కనపడ్డాయి. తిమివక్రజుషాహ కూర్మాహ దృశ్యంతే వివృతాస్తథా వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం అంటారు మహర్షి. ఎప్పుడూ సముద్రం అడుగున ఉండేటటువంటి ప్రాణులు ఎవ్వరికీ ఎప్పుడూ కనపడనివి హనుమ చేస్తున్నటువంటి గమన శక్తికి చాప చుట్టినట్టు పైకి ఇలా లేచిపోతే తరంగం కింద లోపల ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు, ఎండ్రకాయలు, తాబేళ్ళు, మొసళ్ళు అన్నీ ఒక్కసారి వెలుతురులో కనపడుతున్నాయి అనుకునేటప్పటికీ పెద్ద చప్పుడుతో ఈ కెరటం వెళ్ళి మళ్ళీ పడిపోతోంది. ఆ కెరటం మళ్ళీ పడిపోతుంటే సముద్రం అంతా కలయి తిరిగిపోతోంది. అలా కలయి తిరిగిపోతుండగా నిర్భయంగా క్రీడిస్తున్నవాడు ఎలా ఉంటాడో అలా ఆకాశ మార్గంలో గమనం చేసి వెళ్ళిపోతున్నారు. అద్భుతమైన ప్రయాణం. నిజంగా శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు వాల్మీకి మహర్షి. సుందరకాండ ప్రథమ సర్గ చదువుతుంటే మన కళ్ళ ముందు కనపడుతుంది ఆయన వెడుతున్నటువంటి తీరు. ఆ మబ్బుల్లోంచి ఏదో ఒక బంగారు ముద్ద వెళ్ళిపోతుందా అన్నట్టుగా, చంద్రబింబం మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తోందా అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా సముద్రుడు చూశాడు. చూసి వెంటనే మైనాకుణ్ణి పిలిచి అన్నాడు. మైనాకుడు బంగారు శిఖరములతో ఉంటాడు. ఆయన యొక్క గర్భంలోనే ఉన్నాడు, సముద్ర గర్భంలో. ఆయనతో అన్నాడు, అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. నేను సముద్రుణ్ణి. ఈ భూమి మీద సముద్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది సగరులు ఈ భూమిని గోతులు తవ్వితే గోతులలోకి వచ్చి నిలబడినటువంటి జలములకు సాగరములని పేరొచ్చింది. మేము ఏర్పడ్డాము అంటే దానికి కారణం అదిగో ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి. ఇవాళ ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య జాడ తెలియక ఆపద పొందితే రాముడికి సహాయం చెయ్యాలి అని ఆయన యొక్క సచివుడైనటువంటి స్వామి హనుమ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వెడుతున్నారు. మేము ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడు అయితే ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికి కష్టం వచ్చినప్పుడు కష్టం తీర్చడానికి వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలి కదా. నువ్వు నాలో ఉన్నావు కదా, నా నీళ్లు తాగడానికి పనికిరావు ఉప్పు నీరు, కానీ నీ ఎందు పర్వతములు ఉన్నాయి. ఆ పర్వతాల్లో చెట్లున్నాయి, చెట్లల్లో అనేకమైన తేనెపెట్లున్నాయి, కందమూలాలు ఉన్నాయి. ఒక వానరానికి అంతకన్నా ప్రీతికరమైనది ఏది ఉంటుంది? నువ్వు పైకి లేస్తే ఒక్కసారి ఆయన విశ్రమిస్తారు. విశ్రమించి కాస్త తేనె తాగుతారు, కాసిని కందమూలాలు తింటారు, తర్వాత ప్రయాణం చేస్తారు. అటువంటి మహానుభావుడు ఎడుతున్నప్పుడు మనం ఆయనకి కించిత్ ఉపకారం చెయ్యకపోతే ఎంత దోషం చేసినట్టు. పాతాళ సాప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి తిర్యగోత్వమలశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు ఈ సముద్రంలో పడిపోయినప్పుడు పాతాళలోకం నుంచి రాక్షసులు పైకొచ్చేటటువంటి బిలానికి అడ్డంగా పడ్డావు ద్వారానికి, కాబట్టి రాక్షసులు పైకి రాలేరు. కానీ నీకు ఒక శక్తి ఉంది, నువ్వు పైకి పెరగలవు, పక్కలకి పెరగలవు, కిందకి వెళ్ళగలవు. కాబట్టి పైకి లే, స్వామి హనుమ వస్తున్నారు, తొందరగా లే. ఎందుకో తెలుసా? కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. ఆర్షవాక్కు అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు. మహాత్ములకు కోపం రాదు,
కానీ అటువంటి మహాత్ములు కూడా కోపగిస్తారు. ఎప్పుడు కోపగిస్తారో తెలుసా? చెయ్యవలసిన పని చెయ్యడం కాదు, చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యకపోతే మహాత్ములకు కూడా ఆగ్రహం వస్తుంది. అందుకని ఆయన దాటిపోక ముందు నువ్వు లేవాలి. అయ్యో నాకు తెలిసి లేచేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు అనకూడదు. ఆయన రాకముందు లేచి నిలబడాలి. మహాత్ములు వచ్చేటప్పటికి సిద్ధంగా ఉండాలి. అందుకని వారు రాకముందు లేచి నిలబడు, అంజలి ఘటించు, స్వాగతం పలుకు, పలికి ఆయనకి విశ్రాంతికి స్థానం కల్పించు అనగానే మైనాక పర్వతం సముద్రాన్ని చీల్చుకుని ఒక్కసారి పైకి లేచింది. వచ్చేస్తున్నారు హనుమ ఆకాశ మార్గంలో. అకస్మాత్తుగా ఆ శిఖరముల మధ్యలో బంగారం ఉంటుంది. బాలసూర్యుని యొక్క కిరణములు పడి తెల్లవారుజాము కాలమేమో మరింత శోభిస్తోంది. ఆకాశం అంతా బంగారు వర్ణం పొందేసింది. అకస్మాత్తుగా సముద్రంలోంచి శిఖరములు లేచాయేమో, సముద్ర రంగంతా కూడా బంగారు రంగు అయిపోయింది. ఆ శిఖరములు పైకి లేచాయి. దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభమయీర్ శృంగై సకిన్నరమహోరగై అంటారు మహర్షి. ఆ పర్వత శిఖరములు పైకి లేస్తే దాని మీద కిన్నరులు ఉన్నారు, దాని మీద భయంకరమైనటువంటి సర్పములు ఉన్నాయి, చెట్లున్నాయి, తేనెపట్లున్నాయి, కందమూలాలున్నాయి, బంగారంతో మెరిసిపోతున్నాయి ఆ శిఖరాలు. స్వామి హనుమ చూశారు, ఇదేమి ఇప్పటి వరకు లేనిది సముద్రంలోంచి అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకి లేచాయే అని. మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత. అకస్మాత్తుగా సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకి లేచాయంటే ఇది నేను చేస్తున్నటువంటి పనికి, నేను వెడుతున్న కార్యానికి విఘ్నం, నేను ఆగకూడదు అని వరసాపాతయామాస జీమూతమివమారుత తన వక్షస్థలంతో కొట్టారు శిఖరాల్ని. అవి చూర్ణములై పొడి అయిపోయి పడిపోయాయి. సముద్రంలో పడిపోగానే ఒక్కసారి మైనాకుడు పురుష రూపాన్ని దాల్చి నిలబడ్డాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ హరే కృష్ణ. ముచుకుందుడు అల్ప శరీరులైన మనుష్యులను, పొట్టిపొట్టిగా ఉండే మనుష్యులను, పశువులను, లతలను, చెట్లను చూసి కలియుగం ప్రవేశిస్తుందని తెలుసుకొని ఉత్తర దిక్కు వైపుకు తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. అర్థమైపోయింది ముచుకుందుడికి కలియుగం వస్తుందని. ముచుకుందుడు ఇప్పటివాడు కాదు, చాలా పూర్వం కాలం వాడు. అప్పటి మనుష్య గాత్రాలు చాలా పెద్దవిగా ఉండేవి. ఇప్పుడు ద్వాపరయుగంలోని మనుష్యులు ఆయనకు చిన్న చిన్న బొమ్మల్లాగా కనిపించారు. అప్పటికి కలి ఇంకా ప్రవేశించలేదు. కలి దగ్గర పడిందని ముచుకుందుడు తెలుసుకున్నాడు, దగ్గరికి వస్తుందని. ముచుకుందుడు తపస్సు పట్ల శ్రద్ధ, వివేకం కలిగి ఉండటము, శరీరాదుల పట్ల ఆసక్తి లేకపోవటం వంటి గుణాలు కూడా కలిగి ఉన్నాడు ముచుకుందుడు. తనకు కృష్ణ దర్శనం అయ్యింది గనుక తాను కృతార్థుడని అయ్యాను అని అనుకోవటంతో సంశయాలను విడిచిపెట్టి మనస్సును శ్రీకృష్ణునిపైయే ఏకాగ్రం చేసి గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. నరనారాయణుల నిలమైనటువంటి బదరికాశ్రమానికి చేరి శీతోష్ణాది సకల ద్వంద్వాలను సహిస్తూ శాంతచిత్తం కలవాడై శ్రీహరిని ఆరాధించుకుంటూ ఎప్పుడూ శ్రీహరి పాదాల మీదే మనసు లగ్నం చేశాడు. ఇటు శ్రీకృష్ణుడు మథురా నగరానికి తిరిగి వచ్చి నగరం చుట్టూరా ఉన్నటువంటి యవనుల మ్లేచ్ఛ సైన్యాన్ని సమరించాడు. చుట్టుకున్నారు కదా వీళ్ళంతా, వాళ్ళ సైన్యాన్నంతా సమరించాడు. వారి సంపదను ద్వారకకు తీసుకొని వెళ్ళాడు. అక్కడికెక్కడే వెనక నుంచే వచ్చాడు, మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరినీ సంహరించాడు. వాడెక్కడో అక్కడి నుంచి వస్తాడు అనుకున్నారు, ఇక్కడి నుంచే వచ్చి అందరినీ సంహరించేశాడు. మొత్తం వాళ్ళ సంపత్తునంతా తీసుకువెళ్ళాడు ద్వారక. శ్రీకృష్ణుడిచే ఆజ్ఞాపించబడిన వ్యక్తులు ఆ సంపదను ఎద్దులపై తీసుకొని వెళ్ళసాగారు. అంత సంపద ఉంది. ఇంతలో 23 అక్షోహిణుల సైన్యాలతో కలిసి జరాసంధుడు మళ్ళీ యుద్ధానికై వచ్చాడు. మళ్ళీ కొంతమంది పోగు చేసుకొని వచ్చాడు, కొంతమంది రాక్షసులను పోగు చేసుకున్నాడు. చెప్పాను కదా, అక్కడక్కడక్కడ ఉండేటువంటి అడవుల్లో ఉండేటువంటి ఎక్కడెక్కడో ఖండాంతరంగా ఉండేటువంటి జనాన్నంతా రాక్షసులంతా పోగు చేసుకున్నాడు.
మళ్ళీ వచ్చాడు. శత్రు సైన్యం ఎంతో వేగంతో రావటాన్ని బలరామకృష్ణులు చూశారు. వారు మానవుల్లాగా వ్యవహరిస్తూ వేగంగా పరిగెత్తారు. కృష్ణుడు సాధారణమైన మనుష్యుల వంటి చేష్ట చేశాడు అని అనటంతో అభిప్రాయం ఏమిటంటే, కృష్ణుడు ఇలా భావించాడు, ఎవరిని రక్షించటానికైతే నేను యుద్ధం చేయవలసి వచ్చిందో ఆ నా బంధువులు ద్వారకకు చేర్చబడ్డారు కదా, ఇప్పుడు కేవలం మేమిద్దరం మగధ బలాన్ని నాశనం చేస్తే జరాసంధుడు నిరుత్సాహపడతాడు, అట్లా మేము చేయకూడదు కదా అని చెప్పేసి ఆ ఉత్సాహాని కోసం, దానివల్ల రుక్మిణి కళ్యాణ విషయంతో నాకు యుద్ధం చేయటానికి రాలేడు కదా, రుక్మిణి కళ్యాణ విషయంలో నాతో యుద్ధం చేయటానికి రావటం వీల్లేదు కదా, ఇప్పుడు నేను ఓడిపోయినట్టు నటిస్తే ఉత్సాహంతో రుక్మిణి కళ్యాణానికి తప్పకుండా వస్తాడు. అక్కడేమో చేయటానికి ఒక ఎత్తు వేశాడు అనిపిస్తుంది చూస్తే. అందుకని ఇక్కడ నేను జాగ్రత్తగా పడి నేను ఏదో యుద్ధం చేస్తే అట్లా కాదు, ఇక్కడ ఓడిపోయినట్టుగా నటన చేస్తూ మనుష్యుడిలాగా నేను ఆడాలా అని ఆడాడు. ఇలా జరిగితే అక్కడ ప్రతిపక్ష రాజులందరినీ ఒకేసారి కలిసే అవకాశం జరుగుతుంది కదా, అందరినీ తీసుకొచ్చేస్తాడు రుక్మిణి కళ్యాణానికి. అప్పుడు ఒకేసారి అందరినీ జయించే వీలు కుదురుతుంది కదా, పని తేలికవుతుంది, మహావీరుల్లో కీర్తి వ్యాపిస్తుంది, నా పరాక్రమ దర్శనంతో రుక్మిణి సంతోషం కలుగుతుంది, శత్రువులందరికీ ఒకేసారి ఉత్సాహం భంగం అవుతుంది అనే ఇవన్నీ ఒకేసారికి జరుగుతుందా అని చెప్పి భావించి కృష్ణుడు ఇలా మానవ చేష్ట చేశాడని తెలుసుకోవాలి. బాగా మానవుడి చేష్ట చేసిన తర్వాత జరాసంధుడికి తెలుస్తుంది, వీళ్ళంతా మానవులు కదా అనే ప్రకారంగా రాని అని ఆ దృష్టి రావటానికే చూశాడు. నిజానికి బలరామకృష్ణులకు భయం అంటే తెలియదు వాళ్లకు. ఇప్పుడేదో భయపడినట్టుగా నటిస్తున్నారు, కానీ వారు చాలా భయపడినట్లుగా విరివిగా ఉన్న సంపదను విడిచిపెట్టి పద్మాల వంటి సుకుమారమైన పాదాలకు ఏమీ లేవు, ఒట్టి పాదాలతో చాలా యోజనాల దూరం పారిపోయారు. సర్వసమర్థులైన వారి ప్రభావం మగధరాజైన జరాసంధుడికి తెలియదు పాపం. వారిద్దరూ పారిపోవటాన్ని చూసి ఆ బలవంతుడు విరగబడి నవ్వుతూ తన రతికుల సైన్యంతో వారి వెంటబడి తరిమి కొట్టాడు. ఇక్కడ జరాసంధుడు రథబలంతో కలిసి ఆ సోదరులను మాత్రమే వెంటాడాడు అని చెప్పటంలో చేర్చాల్సిన ధనాన్ని అంతా శ్రీకృష్ణుడు ఎప్పుడో ద్వారకకు చేర్చేశాడని అర్థమవుతుంది కదా. ఇంకెవరూ లేరు అక్కడ, వాళ్ళిద్దరే ఉన్నారంతే. వాళ్ళని ఊరికే పరిగెత్తించేశాడు. చాలా దూరం పరిగెత్తిన బలరామకృష్ణులు బాగా అలసిపోయారు. వారు ఎక్కువగా వర్షం పడే ప్రవర్షణము అనేటువంటి ఎత్తైన పర్వతాన్ని ఎక్కారు. అక్కడ ఇంద్రుడు ఎల్లప్పుడూ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు, అందువల్ల అక్కడ అగ్ని భయం ఉండదు. ఆ పర్వతంపై బలరామకృష్ణులు దాగుకొన్న చోటును, వారి కాలి గుర్తులను జరాసంధుడు కనుక్కోలేకపోయాడు. అప్పుడు అతడు పర్వతం చుట్టూ కట్టెలు పేర్చి నిప్పు పెట్టి కాల్చాడు, పర్వతాన్ని కాల్చేశాడు. ఇంకా నేను ఎందుకు ఎతకాలా వాళ్ళను. ఆ పర్వతం 11 యోజనాల పొడవు గలది. దాని ప్రాంతాలు కాలిపోసాగాయి అన్నీ కూడా. అప్పుడు వారిద్దరూ ఆ పర్వతం నుండి వేగంగా పైకి ఎగరి అవతల ఉన్న నేల మీదకి దూకారు. పర్వతం మీద నుంచి ఎగిరి కిందికి దూకారు అవతల ఉండేటువంటి నేల మీద. ఆ బలరామకృష్ణులు శత్రువైన జరాసంధుడికి వాడి అరిచనులకు కూడా కనిపించుకోకుండా ద్వారకా నగరానికి తిరిగి వచ్చేశారు. మొత్తానికి తప్పించుకున్నారు, కొంచెం నాటకం ఆడి తప్పించుకున్నారు. ఇక్కడ ఆ నగరానికి సముద్రమే అగడ్తగా ఉంది కదా. జరాసంధుడు బలరామకృష్ణులు దహించబడ్డారని తప్పుగా భావించాడు. తన పెద్ద సైన్యాన్ని తిరిగి మరలించుకొని మగధ దేశానికి వెళ్ళిపోయాడు. వాపస్ వెళ్ళాడు. ఇక పదం, వాళ్ళిద్దరూ చచ్చిపోయారు, ఇక ఈ అగ్నిలో కాలిపోయి ఉంటారు, ఇక ఏం పని మనకు వెళదామని. రేవతుడి పుత్రుడి పేరు కకుద్బి. అతడు ఆనర్త దేశాధిపతి, శ్రీమంతుడు. ఆయన బ్రహ్మదేవుడి మాటలతో తన కూతురైన రేవతిని బలరాముడికి ఇచ్చి వివాహం చేశాడు.
ఇక్కడ ఒక గొప్ప సంప్రదాయాన్ని పాటించారు. ఇది కొంచెం కథ జరుగుతుంది, దాన్ని అట్లా పెడుతున్నాను. అక్కడ ఒక గొప్ప సంప్రదాయాన్ని పాటించారు. దాన్ని మనం తెలుసుకోవాలి. అదేమిటి అంటారా? బలరామ కళ్యాణాన్ని గురించి 9వ స్కందంలోనే చెప్పినప్పటికీ మళ్ళీ ఇక్కడ ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇక చెప్పబోయేది రుక్మిణి కళ్యాణం కాబట్టి. అన్నగారికి పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకోకూడదు కదా. అలా చేసుకుంటే అతడికి ఆతతాయి అంటారు కదా, అది మహాపాపం కదా ఆతతాయికి. అందువల్ల శ్రీకృష్ణ కళ్యాణానికి ముందు బలరామ కళ్యాణాన్ని తెలిపేటువంటి ఒక సంప్రదాయం కూడా చెప్పారు ఇక్కడ. భగవంతుడైన గోవిందుడు ప్రజలందరూ చూస్తూ ఉండగా చేదీ దేశాధిపతి అయినటువంటి శిశుపాలుడి పక్షానికి చెందిన శాల్వుడు, దంతవక్త్రుడు మొదలైన రాజులను అవమానం చేశాడు. కశ్యపుడి పుత్రుడైన గరుక్మంతుడు అమృతాన్ని పొందినట్లుగా శ్రీకృష్ణుడు స్వయంవరంలో రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు. ఆ రుక్మిణి విదర్భ మహారాజైన భీష్మకుడి కూతురు, లక్ష్మీదేవి అవతారం అన్నాడు సుఖమహర్షి. అప్పుడు పరీక్షిత్ మహారాజు సుఖమహర్షితో, ఓ మహర్షి, భగవంతుడైన శ్రీకృష్ణుడు భీష్మకుడి కూతురు, అందమైన ముఖం గలది అయినటువంటి రుక్మిణిని రాక్షస పద్ధతిలో యుద్ధంలో శత్రువును జయించి వివాహం చేసుకున్నాడని విన్నాను కదా నేను. శ్రీకృష్ణుడు అమితమైన తేజస్సు కలవాడు కదా. ఆయన మగధ దేశ ప్రభువైనటువంటి జరాసంధుడు, శాల్వుడు, దంతవక్త్రుడు మొదలైన వారిని జయించి కన్య అయిన రుక్మిణిని తీసుకొని వెళ్ళినటువంటి కథను నేను వినాలనుకుంటున్నాను. నాకు పూర్ణంగా చెప్పండి. నాకు బ్రహ్మన్ కృష్ణ కథాహ పుణ్య మాద్వీర్లోక మలాపహా కోన తృప్యేత శృణ్వానః శృతజ్ఞో నిత్య నూతనాః. ఓ బ్రహ్మస్వరూపుడా, శ్రీకృష్ణుడి కథను పావనాలు మధురమైనవి కదా. నారాయణ 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 శ్రీహరే కృష్ణ.